హలో అండి, నేను ఝాన్సీని, మన అడగర్ల ఝాన్సీ ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇది నార్సింగ్లోని నరసింహస్వామి గుడికి వచ్చామండి. మీకు ఈ నరసింహస్వామి గుడిని చూపిస్తాను. ధ్వజస్తంభం చాలా పురాతనమైన గుడి, చాలా బాగుందండి. ఈరోజు శనివారం కదా, జనం కూడా బాగున్నారు. గుడి అయితే చాలా బాగుంటుందండి. అందరు దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నాడు, చూద్దాం. స్వామి విఘ్నేశ్వరుడు. ఇక్కడేమో ఉత్సవ విగ్రహాలు ఉన్నాయండి. అందరు దేవుళ్ళు ఇక్కడ ఉన్నారు, అందరిని చూద్దాము. సాయిబాబా అండి. చూసారు కదా. ఇప్పుడు మనము మెయిన్ నరసింహస్వామి గుడి కదా, లక్ష్మీ నరసింహస్వామి అండి. ద్వారపాలకుడు. పంతులు గారు షట్కోపురం పెట్టడం అవన్నీ. ఇక్కడేమో స్వామి చూసారా, వెంకటేశ్వర స్వామి అండి. వెంకటేశ్వర స్వామి, అమ్మవార్లు. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అన్నమాట, ద్వారపాలకులండి. నెక్స్ట్ సీతారామచంద్ర స్వామి. అందరి దేవుళ్ళకి చక్కటి అలంకారంతో బాగున్నారు. సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. పెద్ద ప్లేస్ అండి గుడి, చాలా బాగుంటుంది. ఎన్ని సంవత్సరాలు అయిందో కానీ చాలా పురాతనంగానే కనబడుతుంది గుడి. వీలైతే పంతులు గారిని అడుగుతాను నేను. నందీశ్వరుడు. ఉమామహేశ్వర స్వామి అండి. పక్కనే ఉమామహేశ్వర స్వామికి ముందు కొంచెం రైట్ సైడ్గా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. ఇంకోండి నందీశ్వరుడు తలెత్తుకొని మరి ఎలా చూస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక గుడి. అందరు దేవుళ్ళు ఇక్కడే ఉంటారండి. ఈ గుడికి వస్తే అదే చక్కగా అందరికీ దండం పెట్టుకోవచ్చు. రాజరాజేశ్వరి అమ్మవారు చూసారా, చాలా బాగుంది కదా.
నెక్స్ట్ ఇంకో గుడికి వెళ్దాం. ఆంజనేయ స్వామి అండి. ఆంజనేయ స్వామికి ఒక 5 ప్రదక్షిణలు చేయాలంటారు కదా. సరే, ఇప్పుడు నేను ఒక ప్రదక్షిణ అయితే చేస్తున్నాను. మా వారైతే ప్రతి వారం శనివారం ఇక్కడికి వచ్చి ఆంజనేయ స్వామి తాంబూలం ఇచ్చి వస్తారండి. నేను అప్పుడప్పుడు ఆయనతో వస్తుంటాను అన్నమాట. ఇవాళ శని త్రయోదశి కూడా ఉండడం వలన ఇక్కడ నవగ్రహాలకు కూడా పూజలు బాగా జరుగుతున్నాయండి. ఇదండి గుడి. ఈ గుడికి వస్తే అందరి దేవుళ్ళ దర్శనం అవుతుంది, బాగుంటుంది. చూసారా హాల్ ఎంత పెద్దగా ఉందో. ఈ చివరి నుంచి మనం అక్కడ విఘ్నేశ్వరుని చూసాం కదా, అక్కడ దాకా గుడి చాలా బాగుంటుంది. పూజలు కూడా బాగా జరుగుతాయండి. నమస్తే అండి. ఈ గుడి ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారండి? 21 ఏడు అవుతున్నది. 2004లో స్థాపన అయింది. 21 ఏడు అవుతున్నది. అవునా, చాలా బాగుంటుంది గుడి. ఇటువంటి పంతులు గారు చెప్తున్నారు కదా, 21 సంవత్సరాలు అయిందంట గుడి. చక్క పెద్ద ప్లేస్లో కట్టారు కదా, చాలా బాగుంది. సరేనండి, మంచి దర్శనం అయింది కదా ఈరోజు మనకి. మళ్ళీ ఒకసారి నరసింహ స్వామిని చూసేసి మనం బయలుదేరాం. సరేనండి, మరి ఉంటాను.